ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళారు. బహుశా ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండవసారి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళారు. ఆయనే మాట్లాడుతూ ఇవాళ అక్కడ ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు 33 సార్లు పోలవరం సందర్శనకు వెళ్ళానని చెప్పారు. దాంతో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి పత్రికలు కానీ ఆయన కానీ పదే పదే చెబుతున్నటువంటి అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు పోలవరం నత్తనడక నడిచిందని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 9 మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శరవేగంతో పరుగులు తీస్తుందని రాస్తున్నారు, ఆయన చెబుతున్నాడు. అంతేకాదు, రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో ఆయన మళ్ళా ఓటమి పాలు అయ్యేంత వరకు కూడా పోలవరం పరిగెత్తిందని, శరవేగమని పుంఖాలుగా ఫస్ట్ పేజీలో వార్తలు రాశారు. ఒకానొక సందర్భంలో 2018కి పూర్తి చేసి 2019 ఎన్నికలకు వెళ్తాం, పూర్తి చేయండి అసలు ఎన్నికలకే వెళ్ళాం, చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు అని ప్రజల చేత అనిపించుకుని వెళతాం అని గొప్పలు చెప్పారు అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు. సరే, మళ్ళా ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. సరే, ఆయన 2007కి పూర్తి చేసేస్తాం అనే మాట మాట్లాడారు. సరే, ఆయన మేము ఇప్పుడు పూర్తి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ఆయన గొప్పలు చెప్పుకుంటే అది వేరే అంశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదలేటటువంటి కార్యక్రమాలు అవకాశం దొరికినప్పుడల్లా చేస్తున్నారు. దానిలో కూడా ఈ పోలవరాన్ని ఉపయోగించుకొని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటారంటే 2019 తర్వాత ప్రజలు మమ్మల్ని దించేశారు, కానీ మమ్మల్ని మళ్ళా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే 2020కే మేము పోలవరాన్ని పూర్తి చేసేవాళ్ళం అని అంటున్నాడు. ఇందాకే పోలవరంలో మాట్లాడుతూ 2018కి పూర్తి చేస్తానని చెప్పాడు. 2019లో మళ్ళీ తిరిగి ఆయన అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే 2020-21 కల్లా పూర్తి చేసేవాడట. ఇప్పుడంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం చేసేశారట, పోలవరాన్ని సర్వనాశనం చేసేశారట. అప్పుడప్పుడు అంటున్నాడు కదా, రాష్ట్రంలో కూడా 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని. చివరికి లెక్కలు చూస్తేనేమో 6,000 కోట్లు. పచ్చి అబద్ధాలు, పచ్చి అసత్యాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదే పద్ధతిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకసారి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడు. పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను అనేక సందర్భాల్లో ఇంతకు ముందు కూడా ప్రశ్నించా చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు కూడా అదే మళ్ళా ప్రశ్నిస్తా. ఎందుకంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అవే మాటలు చెబుతున్నారు కాబట్టి. నేను ఒక్క విషయాన్ని గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనుభవశాలి, ది టాలెస్ట్ పర్సనాలిటీ అని చెప్పుకుంటారు, చాలా పెద్ద మనిషి అని చెప్పుకుంటారు. ఆయన్ని నేను ఒక్క ప్రశ్న ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. ఆయన ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారంట 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పోలవరం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి మరలించారట. ఈ మాట మాట్లాడుతున్నాడు. పెద్ద మనిషి, అబద్ధాల్లో చాలా పెద్ద మనిషి, నిజాల్లో నాకన్నా చిన్న మనిషి.
ఎందుకు చెప్తున్నానంటే పోలవరం ప్రాజెక్టుకు కేటాయించినటువంటి నిధులను జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ విషయాన్ని మీరు నిరూపిస్తే నీకు సెల్యూట్ చేస్తా. సెల్యూట్ కాదు, సాష్టాంగ ప్రమాణం చేసి నీకు దండం పెడతా. ఎందుకంటున్నానంటే ఇంత ఘాటుగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నాడండి నాకు అర్థం కాలేదు. ఈ ప్రాజెక్ట్ ఎవరు నిర్మించాలి? ప్లీజ్ ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక. ఒక విధంగా చెప్పాలంటే స్వప్నం. రాజధాని స్వప్నం కాదు, అమరావతి స్వప్నం కాదు, కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది చిరకాల స్వప్నం. ఆ స్వప్నాన్ని ఈయనే తీర్చడానికి వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు దీని గురించి ఆలోచించరా. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి అన్ని పర్మిషన్స్ తీసుకొస్తే ఇవాళ అది నా కలల పంట అని కోసేస్తాడు సొరకాయలు వెళ్ళే. నేను అడుగుతా ఉన్న, రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్టు మీ కల కాబట్టి హైదరాబాద్ను మీరు కోల్పోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి మీకు మేము ఇచ్చే బాధ్యత మాది, అనా పైసలతో సహా మాదే ఖర్చు అని చెప్పారే. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు తీసుకున్నారు? మీరు ఎందుకు కట్టాలనుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం? కేంద్రం కదా కట్టవలసింది, ప్రతి పైసా కేంద్రమే కదా. నిర్వాసితులకు ఇచ్చేది R&R ప్యాకేజ్ కూడా కేంద్రమే కదా. మీరు ఎందుకు తీసుకున్నారు? 2016లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఫండ్స్ని మేము డైవర్ట్ చేసామని చెప్తున్న సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, ఇక్కడ అడగదలుచుకున్నా. అసలు ఏంటో షరతు తెలిసే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న షరతు, ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తారు. అంటే మనం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టామనుకోండి, ఈ 1000 కోట్లు కూడా లెక్క చూసి అయ్యా మీరు ఖర్చు పెట్టి మన నిజమేను మీ రాష్ట్ర ఖజానా నుంచి ఇదిగో ఈ 1000 కోట్లు తీసుకొని అని ఇస్తారు. నేను అడుగుతా ఉన్నా, ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత అర్థమవుతుందిగా మీ అందరికీ, ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తే డైవర్ట్ చేసే అవకాశం ఎక్కడుంది చెప్పండి. వాళ్ళు ముందు కేటాయిస్తే కదా డబ్బులు. అయ్యా మీ పోలవరం ప్రాజెక్టు 50,000 కోట్లు అవుతుంది, ఇదిగో ఈ 50,000 కోట్లు మీకు మేము ఇస్తున్నాం అంటే కదా మనం డైవర్ట్ చేసేది. ముందు మనం ఖర్చు పెడితే, ఎక్కడి నుంచి? రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడితే ఆ ఖర్చు పెట్టిన డబ్బులు నిజంగా ఖర్చు పెట్టారా లేదా అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ CWC చెక్ చేసి అప్పుడు మనకు డబ్బులు ఇస్తారు.